హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శుభ వైబ్స్. వచ్చేసానమ్మా ఈరోజు తప్పకుండా మాట్లాడుకోవాల్సిన విషయం అమ్మా అదేనమ్మా. ఈరోజు డాకు మహారాజ్ రిలీజ్ అయింది అండ్ అంతకు ముందు 10వ తారీఖునేమో అదే గేమ్ చేంజర్ రిలీజ్ అయింది. సో ఈ రెండు సినిమాల్లో ఏది బెస్ట్ అమ్మా? తప్పకుండా మాడుకోరు కదమ్మా, ఎందుకంటే సంక్రాంతి అంటే సినిమా పండుగ. సో ఈ ఏ సినిమాకి మనం బెస్ట్ చాయిస్ అని చాలా మంది ఎదురు చూస్తుంటారు. సో ఏ సినిమాకి ఫ్యామిలీతో వెళ్తే ఎంటర్టైన్మెంట్ అవుతారనేది కూడా. సో మొత్తానికి ఈ రెండు సినిమాల్లో ఏది బెస్ట్ అప్ప, ఏది వెళ్దాం అనుకుంటే మాత్రం ఐ ప్రిఫర్ ఫస్ట్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. గేమ్ చేంజర్ బెస్టా, డాకు మహారాజ్ బెస్టా? సో మొత్తానికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ చేంజర్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది కాబట్టి. సో గేమ్ చేంజర్ చూసుకుంటే చాలా వరకు నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి, ఆల్మోస్ట్ ఇంక్లూడింగ్ మీ ఆల్సో. సో మొత్తానికైతే అంత ప్రమచెత్త సినిమా అయితే కదా భయ్యా, ఇట్ ఈస్ ఏ యావరేజ్ ఫిలిం అన్డౌటెడ్లీ. సో మొత్తానికైతే ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఒక షో వేసేయచ్చు అంతే, సంక్రాంతి కాబట్టి హ్యాపీగా షో వేసేయచ్చు. బట్ లేదు, మాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ మసాలా కావాలి అంటే ఖచ్చితంగా వీ విల్ గో ఫర్ ద చాయిస్ ఫర్ డాకు మహారాజ్ అనమాట. ఎంటర్టైన్మెంట్ అనేది గేమ్ చేంజర్లోనే కాదు, డాకు మహారాజ్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎంటర్టైన్మెంట్ ఈ రెండు సినిమాల్లో కూడా లేదు. సో నాకు తెలిసినంత వరకు సంక్రాంతికి వస్తున్న వరకు వెయిట్ చేయాలి, అలాంటి సెట్ ఆఫ్ ఆడియన్స్ అయితే. సో మొత్తానికి అయితే గేమ్ చేంజర్ కోసం మీరు ఎందుకు వెళ్ళారా అంటే, చదువు అంటే ఐఏఎస్ ఏం చేయగలడు అండ్ ఒక ఐఏఎస్ సీఎం అయితే ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అతను ఏం చేస్తాడు అనేది మీరు ఆసక్తికరంగా చూడాలనుకుంటే యూ ప్రిఫర్ ద గేమ్ చేంజర్. అండ్ లేదు మాకు ఫుల్ మాస్ మసాలా అండ్ పిచ్చి లేచిపోవాలి, బీజిఎం ఇరగొట్టేసేయాలి, మాస్ ఉండాలి, అసలు థియేటర్ మొత్తం ఎలక్ట్ అయిపోవాలంటే పక్క డాకు మహారాజ్ భయ్య. ఈ రెండిట్లో అసలు ఏ సినిమా అంటే మాత్రం ఖచ్చితంగా డాకు మహారాజ్ అని చెప్తా. బికాజ్ సినిమా ఈజ్ చాలా బాగుంది అండ్ మాస్ ఆడియన్స్కి, సెట్ ఆఫ్ ఆడియన్స్కి ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయన్నమాట. ఫుల్ ఆఫ్ ఎమోషన్స్, సినిమా మొత్తం ఎమోషన్సే ఉంటుంది. అండ్ స్టోరీ కూడా మంచి రొట్టెనే కానీ బట్ ఓకే, ఒక ట్విస్ట్ రూపంలో. సో ఆ స్టోరీని, ఆ రొట్టెనే కొంచెం బాగా కాల్చి వేడి చేసి మనకి ఇచ్చాడు అనమాట. సో ఇట్ ఈస్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా మనకి బాలయ్య గారి ఊరమాస్ చూడాలంటే కూడా వెళ్ళొచ్చు. అండ్ మెయిన్గా కొత్తగా బాలయ్య గారిని చూడాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాకి వెళ్ళాల్సిందే. సో అందుకే నేను ప్రిఫర్ చేస్తున్నా ఆ సినిమాకి అయితే. సో ఖచ్చితంగా వెళ్ళండి, ఆ సినిమా చూడాలి. అండ్ దాంతోపాటు గేమ్ చేంజర్కి వెళ్ళాలనుకున్నా వెళ్ళండి, బండి అంత ఘోరంగా అయితే లేదు కాబట్టి వన్ టైం వాచబుల్గా వాచ్ చేసేయచ్చు. సో మొత్తానికి ఇంకా ఇదిగా సంగతి అయితే. ఇంకా క్లైమాక్స్ మాత్రం రెండు సినిమాలు బొక్కే భయ్యా. డాకు మహారాజ్ క్లైమాక్స్ కూడా బాగాలేదు అండ్ ఇక్కడ గేమ్ చేంజర్ క్లైమాక్స్ కూడా అసలు బాగాలేదు కూడా. సో మొత్తానికి సినిమా బాగుంది అంటే డాకు మహారాజ్, ఓకే యావరేజ్ అంటే మన గేమ్ చేంజర్. సో మొత్తానికి అయితే ఇదిగా సంగతి అయితే. మరి మీరు సంక్రాంతికి ఫ్యామిలీతో ఏది వెళ్ళాలనుకుంటున్నారో తప్పకుండా మన కామెంట్లో తెలియజేయండి మళ్ళా. అండ్ ఇంకా కలిసి ప్లీజ్ సబ్స్క్రైబ్.